పోసాని కోసం పోలీసులే క్యూ కట్టారు. వరుస కేసులతో టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే రాజంపేట సబ్ జైల్లో ఉన్న పోసాని కోసం నర్సరావుపేట పోలీసులు వచ్చారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై నర్సరావుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 153 ఏ 67 ఎట్ యాక్ట్ 504 సెక్షన్ల కింద ఆయనపై కేసు ఫైల్ అయింది. ఈ క్రమంలో పీటీ వారెంట్తో రాజంపేట సబ్ జైలుకు చేరుకున్నారు నర్సరావుపేట పోలీసులు. రాజంపేట సబ్ జైల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోసానిని అదుపులోకి తీసుకున్నారు. రాజంపేట సబ్ జైల్లో గత 4 రోజులుగా పోసాని రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. నర్సరావుపేట 2 టౌన్ సిఐ హేమారావు ఆధ్వర్యంలో నర్సరావుపేటకు పోసానిని తరలించారు. కాగా పోసాని కృష్ణమురళిపై రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15కు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా పోసానిని అదుపులోకి తీసుకునేందుకు రాజంపేట సబ్ జైలుకు దారి పట్టారు. ఇందులో భాగంగా రాజంపేట సబ్ జైలులో ఉన్న పోసాని కోసం పీటీ వారెంట్ తో ఈ రోజు అనగా సోమవారం రోజు నర్సరావుపేట పోలీసులు వచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందున గతంలో పోసానిపై నర్సరావుపేటలో కేసు నమోదైంది. దీంతో నర్సరావుపేట పోలీసులు రాజంపేట సబ్ జైలుకు చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకుని నర్సరావుపేటకు తరలించారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం న్యాయస్థానం నిర్ణయం మేరకు నర్సరావుపేట సబ్ జైల్లో ఉంచుతారా లేక రాజంపేటకు తరలిస్తారా అనేది తెలియాల్సి ఉంది. అయితే గత ప్రభుత్వ పెద్ద ఆదేశాలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ సహా ప్రతిపక్షంలో ఉన్న వారిపై అనుచిత అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో గత వారం పోసాని కృష్ణమురళిని హైదరాబాద్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన వ్యాఖ్యల ద్వారా చిత్ర పరిశ్రమలో విభేదాలు సృష్టించారంటూ ఆయనపై జనసేన నేత జోగినేని మణి ఇచ్చిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీంతో పోసానిని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు రాజంపేట కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు రాజంపేట సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. మరోవైపు గత శనివారం అనారోగ్యం కారణంగా పోసానిని రాజంపేట సబ్ జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. గుండె నొప్పి వచ్చినట్లు జైలు అధికారులకు పోసాని చెప్పడంతో జైలు అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆపై మెరుగైన చికిత్స నిమిత్తం కడప రిమ్స్ కు తరలించారు. అయితే గుండె నొప్పి అంతా అబద్ధమని తేలింది.